దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది గిగ్ వర్కర్లు, డెలివరీ బాయ్స్ ఇవాళ సమ్మెకు పిలుపునిచ్చారు. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థల్లో పనిచేస్తున్న డెలివరీ భాగస్వాములు ఈ నిరసనలో పాల్గొంటున్నారు. దీనివల్ల ఈరెన్ వేడుకల సమయంలో ఫుడ్ డెలివరీలు, క్విక్ కామర్స్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. తెలంగాణ గిగైన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ సంయుక్తంగా ఈ సమ్మెకు పిలుపునిచ్చారు. సంస్థలు చెల్లించే పారితోషికం దారుణంగా పడిపోవడం, పని గంటలు విపరీతంగా పెరగడం, కనీస సామాజిక భద్రత లేకపోవడమే ఈ నిరసనకు ప్రధాన కారణమని యూనియన్ నేతలు తెలిపారు. ఇన్సూరెన్స్ లేకపోవడం, కంపెనీలు విధిస్తున్న భారీ జరిమానాలు తమను ఇబ్బందులకు నెడుతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా డిసెంబర్ 31న ఫుడ్, గ్రాసరీ డెలివరీలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అయితే డెలివరీ బాయ్స్ సామూహికంగా యాప్ల నుంచి లాగ్ ఆఫ్ అవ్వడం వల్ల హైదరాబాద్, బెంగళూరు, పూణే, ఢిల్లీ వంటి నగరాల్లో ఆర్డర్లు క్యాన్సిల్ అవ్వడం లేదా డెలివరీ సమయం విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. తమ నిరసన కస్టమర్లను ఇబ్బంది పెట్టడానికి కాదని, తమ సమస్యల పట్ల ప్రభుత్వం, కంపెనీలు స్పందించేలా చూడటమే లక్ష్యమని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి.